స్థానిక జమీందార్ మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దశమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి శ్రీ పుష్పయాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శీఘ్రకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శీఘ్రకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతులు నాసా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా చతుస్నానార్చన, లక్ష్మీనారాయణ హోమం, మహాపూర్ణాహుతి, బలిహరణ, స్వామివారి చక్రస్నానం, తీర్థగోష్ఠి, ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం 5:30 గంటలకు స్వామి అమ్మవార్లకు అన్ని రకాల పుష్పాలతో శ్రీ పుష్పయాగం నిర్వహించారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, ద్వాదశారాధన, ధ్వజావరోహణం దీనికి ముందు జరిగింది. పుష్పయాగాన్ని భక్తులు, నాసావాసులు భారీగా తరలివచ్చి కన్నులారా వీక్షించారు. అనంతరం ఆచార్య రుత్విక్ సన్మానం, తీర్థగోష్ఠి, ప్రసాద వితరణ కావించారు. ముఖ్య అతిథిగా హాజరైన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఘనంగా సత్కరించారు. స్థానిక పెద్దలు నండూరి సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రథమారాధనే వేద వ్యాస పురాణ స్తోత్ర దివ్య ప్రబంధాదీన్ అవధార సింహాసనం సమర్పణ ఇచ్చేది పుష్పం. ఏమనుకోమంటున్నాం? బంగారపు రత్న సింహాసనం అనుకో అంటున్నాం. అలాగే అనుకున్నాడు. సింహాసనం మీద కూర్చోబెట్టాం. నీళ్లు చూపిస్తున్నాం. గంగా తీర్థం, కావేరీ తీర్థం, పుష్కర తీర్థం, సరస్వతి తీర్థం అన్నీ ఇవే అనుకోని చెప్పి అర్జున్ చూపిస్తున్నాం. ఒక ఉద్ధరణి నీళ్లు చూపిస్తూ ఉంటాం. ఇలా 4 సార్లు చేస్తూ ఉంటాం. వేద మంత్రాలు మనకేంటో భక్తితో చూపిస్తూ ఉంటాం. ఇది కూడా ఆయన కూడా ఏమనుకుంటాడు? ఓహో పాపం వాడు భక్తితో ఇస్తున్నాడు కదా, ఇదే పుష్కర తీర్థం, సరస్వతి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు అని అనుకుని ఆయన తీసుకుంటారు. తర్వాత ఒక చిన్న తులసిలను తీసుకుని మన కాల్గేట్ టూత్పేస్ట్ వాడినట్టుగా ఆ దంతధావనం చేస్తాం. అది కూడా మంచి బ్రష్ విషయం అనుకో. అన్నిటికీ ఏమిటది? తులసిదళం. ఇది చూపిస్తాం. మళ్ళీ నాలుకన్నట్టుగా గీస్తాం. ఇవన్నీ అనుకో 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 పైగా కాసిన తులసిలను దీంట్లో తీసుకుని ఆయనకి స్నానం చేస్తాం. మనకి చూడండి పుష్కర స్నానం చేసినట్టుగా స్నానం చేయిస్తాం. నిజంగా స్నానం పూర్తిగా చేయిస్తే బట్టలన్నీ కట్టేసి సాయంకాలం అయిపోతుంది. టైం కదా పూజ. అయిపోయిన తర్వాత ఒక పువ్వు పట్టుకోవడం. నీకు వస్త్రైకం సమర్పయామి. ఏంటా బొమ్మన రాజకుమార్గా బట్టలు కట్టు తెచ్చుకోవాలంటే పట్టుబట్టు రావాలని హృదయం పడుతుంది. మనకైతే ఒక పుష్పంతో అనుకో. ఇలాగా ఊర్ధముండ అని అనుకో, ఊర్ధముండాలు పెట్టాను అన్నీ అనుకో అన్నాడు. పెట్టిన తర్వాత 14, 12 పటికబెల్లం చిప్స్ అక్కడ పెట్టి పాయసాన్నం, గుడాన్నం, ముగ్గాన్నం అన్ని పిండి వంటలు ఇవే అనుకో అని చెప్పి ఓం ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ అని 5 సార్లు చూపించేసి తాంబూలం లేకపోతే అక్కడ ఉంటే పువ్వు అక్కడ పువ్వును కూడా తాంబూలం అనుకోమంట. అప్పుడు ఏది అనుకోమంటే అది ఆయన అలా అనుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత స్వామి నీకు అనలేనటువంటి కైంకర్యం చేశాను, నువ్వు నన్ను రక్షించు అన్నాడు. వెంటనే స్వామి పలికాడు, ఒరే నేను నువ్వు చెప్పినట్టుగా అన్నీ ఇచ్చాను అన్నావు కదా, మా ఆవిడ మాట్లాడుతుంది నీతోటి ఒక్కసారి అని. అమ్మ మాట్లాడుతా నాకు అంతకంటే అని లక్ష్మీదేవి పలికింది. అరే నువ్వు ఆయన కూర్చోబెట్టి అన్నీ ఇచ్చాను అనుకో అన్నావు కదా, నీకు అంతులేని ఐశ్వర్యం ఇచ్చాను అనుకో. నేను అన్నా నువ్వు అనుకో అంటే ఒప్పుకుంటావా? నారాయణ వేళకాలంగా ఉంది వెంకటేశ్వర స్వామి. కష్టపడి నాకు టైం వేస్ట్ చేసి బజార్లోకి వెళ్ళడం మానేసి, పూజలు చేసుకోవడం మానేసి నీ దగ్గర కూర్చుని నా ఇంట్లో కూర్చుని అన్నీ చేస్తే అరే నువ్వు అనుకోమన్నది నేను అనుకున్నాను కదరా, నేను అనుకున్నాను నువ్వు కూడా అనుకుంటే అనుకుంటావా? నిజం చెప్పండి. ఆయన ఇబ్బంది ఏదీ లేదు. ఆయన ఇచ్చిన దాంతో మనం బతుకుతామంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాన్ని గాలి, నీరు, నిప్పు అన్నీ ఆయనే మనలో ఉండి మనం రక్షిస్తున్నాడంటే ఆయనే. పచామి అన్నం చతుర్వేదం. నీలో జీర్ణ కోసం పనిచేస్తుందంటే నువ్వు జీవించి ఉన్నట్టే. ఆ జీర్ణ కోసానికి అధిపతి జఠరాగ్ని ఎవరు? సాక్షాత్తు నారాయణుడే. వాయువు నారాయణుడే. ఆహారం తిండి, నీరు ఎలా కన్నం. అటువంటి స్వామికి తెలియకుండా మనం ఎన్నో చేస్తాం. నాది అనుకుని చేయడం మహాపాపం. ఈ వస్తువు నాది అనుకుని చేయడం కాదు, భగవంతుడిది. మనం వెళ్ళామండి బజార్లోకి వెళ్ళి
లేదా పొద్దున్న కొంతమంది ఉంటారు పాపం కష్టపడతారు, పక్కవారి ఇల్లు బాగుండాలి, వాళ్ళ తోట బాగుండాలి, వాళ్ళ పువ్వులతో బాగుండాలి అనుకుంటారు. వీళ్ళు వెళ్ళి పువ్వులు నీళ్ళు అవి పూసేవాళ్ళు, వీళ్ళు వెళ్ళి రోజు వెళ్ళి 4 పువ్వులు కోసుకొచ్చి ఇది కూడా పూసేవాళ్ళు కొంతమంది. పువ్వు ఎక్కడ సృష్టించాడు? నువ్వు సృష్టించావా? నువ్వు కొంటే కొన్నావు, ఆ కొన్నావంటే డబ్బులు కూడా భగవంతుడు ఇచ్చింది. పువ్వు ఎక్కడి నుంచి